బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 7వ రోజు కొనసాగనుంది. ఇందులో భాగంగానే ఇవాళ చిత్తూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర 7వ రోజు ఉంటుంది. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9 గంటలకు పొంగనూరు నియోజకవర్గం అమ్మగారిపల్లె నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. సదుం కల్లూరు మీదుగా దామల చెరువు తలుపులపల్లి మీదుగా బస్సు యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం తేనేపల్లిలో భోజన విరామం ఉంటుంది. తేనేపల్లి రంగంపేట క్రాస్ మీదుగా సాయంత్రం 3 గంటలకు పూతలపట్టు బైపాస్ సమీపంలో బహిరంగ సభ ఉంటుంది. ఈ సభ అనంతరం కొత్తపేట పాకాల క్రాస్ గద్దంకి పానపాకం ముంగిలిపట్టు మామండూరు ఐతేపల్లి క్రాస్ చంద్రగిరి క్రాస్ రేణిగుంట మీదుగా గురువరాజుపల్లిలో రాత్రి బసకు చేరుకోనున్నారు సీఎం జగన్. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్లో ఉన్నారు. సుధీర్, చెప్పండి. సిద్ధం బస్సు యాత్ర అయితే 7వ రోజు కొనసాగనుందని తెలుస్తోంది. అయితే ఇందులో భాగంగానే ఈ రోజు చిత్తూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర 7వ రోజు ఉంటుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే చిత్తూరు జిల్లా చూసుకుంటే నిన్న అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ములకల చెరువు పిటిసి ఈ యొక్క ప్రదేశంలో అంతా కూడా నిన్న ఈ మేమంతా సిద్ధమైనటువంటి బస్సు యాత్ర కొనసాగింది. అయితే ఇక్కడ చూసుకుంటే పూర్తిగా ప్రజల కన్నా కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఎక్కువగా ఉండడము, అలాగే చాలా వరకు బయట ప్రదేశాల నుంచి వచ్చినటువంటి వారిని కూడా చెప్పుకోవచ్చు. అనంతరం అక్కడ నుంచి నేరుగా ఈ యొక్క చదువు రాత్రి బస్సు చదువు చేశారు పుంగనూరు నియోజకవర్గం. అయితే ఈరోజు ఉదయం తీసుకున్నట్లయితే చదువు నుంచి బయలుదేరి ఈ యొక్క కల్లూరు దామల చెరువు గుడిపల్లి ఈ యొక్క పాలవారి ప్రాంతం ఇవన్నీ పరిపించిన తర్వాత సాయంకాలం 4 గంటలకు పూతలపట్టు నియోజకవర్గంలోని మూర్తిగారిపల్లి వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే ఈ యొక్క రోడ్ షో టోటల్ అంతా కూడా చిత్తూరు బెంగళూరు హైవేలో రోడ్ షో బయలుదేరి కొనసాగుతుంది. సాయంత్రం జరిగేటువంటి సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి డాక్టర్ సునీల్ కుమార్ అభ్యర్థి అలాగే మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి వర్గం అంతా కూడా అక్కడ ముందస్తు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. భారీగా తరలి వచ్చడానికి ఒక పక్క తీసుకుంటే పుదలపట్టు నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీనియర్ జర్నలిస్టు డాక్టర్ మురళీమోహన్ అక్కడ అభ్యర్థిగా నిలబడ్డారు. ఇప్పటికే అతను కూడా ఈ యొక్క పుదలపట్టు నియోజకవర్గం పలు మండలాలంతా కూడా అందరినీ కలుపుకుని ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సునీల్ కుమార్ కి తిరిగి వైసీపీలో టికెట్ ఇవ్వడము, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎంఎస్ బాబు వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి ఆయనకి టికెట్ ఇవ్వకుండా పోవడం పైన కొన్ని విభేద వర్గాలు కూడా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమన్నటికీ ఈ రోజు 4 గంటలకు జరిగేటువంటి యొక్క సభ మూర్తిగారిపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం అక్కడి నుంచి తిరుపతి నుంచి నెల్లూరు వెళ్లేటువంటి జాతీయ రహదారి పైన ఒక్కొక్క విలేజ్ గా చెక్ చేసుకుంటూ ఆ యొక్క రోడ్లో అంటే గ్రామాలు మండలాలు లోపలికి వెళ్లకుండా ఓన్లీ ప్రధానమైనటువంటి రోడ్లను ఈ యొక్క బస్సు యాత్ర కొనసాగి నేరుగా ఇక్కడ నుంచి తిరుపతి చేరుకుని తిరుపతి నుంచి నెల్లూరు తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.